హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని మినీ ట్రక్ వ్లాగ్స్. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇవాళ వచ్చేసి మన కిరాయి ఒక ఎలక్ట్రిక్ ఆటోను పెద్దంబర్పేట నుంచి మనోహరాబాద్ తీసుకెళ్ళాలి. అయితే మనం ఇప్పుడు బాలాపూర్ నుంచి మన్నమల్లమ్మ మీదుగా కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు నుంచి మనం ఎల్బీ నగర్ దాకా వెళ్ళాలి. ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వెళ్ళి పెద్దంబర్పేట నుంచి బండి పికప్ చేసుకొని మనోహరాబాద్ వెళ్ళాలి. అయితే వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ఇది కొత్తగా పడింది. అయితే మన ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తే ముందరికి వెళ్ళినాక రైట్ సైడ్ వచ్చేసి నాగార్జున సాగర్ వెళ్తుంది. స్ట్రైట్ వెళ్తే మన విజయవాడ హైవే అంటే పెద్దంబర్పేట వెళ్ళే రోడ్కి వెళ్తాము. అక్కడ నుంచి మనం ఎలక్ట్రిక్ ఆటోని పికప్ చేసుకొని మనోహరాబాద్ తీసుకెళ్ళాలి. ఊరు అన్నప్పటి నుంచి చాలా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయింది. అయితే ఇంతకుముందు సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ దాకా ట్రాఫిక్ జామ్ అయ్యేది. అయితే ఈ ఫ్లైఓవర్ ద్వారా మన విజయవాడ వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్లైఓవర్ నుంచి పైగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ నుంచి ఇంకో రైట్ ఎగ్జిట్ ఉంటుంది. ఆ రైట్ ఎగ్జిట్ నుంచి మనం నాగార్జున సాగర్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు. దేవరకొండ నాగార్జున సాగర్ దాకా వెళ్తుంది. వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న చింతలకుంట అండర్ పాస్ ఇది. ఈ అండర్ పాస్ ద్వారానే మనం ఇప్పుడు పెద్దంబర్పేట దాకా వెళ్ళాలి. అయితే ఈ అండర్ పాస్కి వచ్చేసి సైడ్ వాల్కి మన పారా ఒలింపిక్స్లో మన మెడల్స్ సాధించిన క్రీడాకారులందరూ బొమ్మలు దించడం వల్ల చాలా అందంగా అనిపిస్తుంది. అయితే మన ఈ అండర్ పాస్ లోపల వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. అయితే ఇట్లాంటి ప్లేసుల్లో జర్నీ చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సైడ్కి పిక్చర్స్ వేయడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది అండర్ పాస్ వచ్చేసి. అయితే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లో కూడా మంచి మంచి బొమ్మలు వేసిర్రు వీళ్ళు. చాలా అందంగా కనిపిస్తుంది మనకు. అయితే మనం వచ్చేసి ఇప్పుడే హైతనగర్ దాటి పెద్దంబర్పేట ఫ్లైఓవర్ ఎక్కాము. అయితే పెద్దంబర్పేట ఫ్లైఓవర్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో లెఫ్ట్ తీసుకొని లోపల మన బండి పికప్ చేసుకునే ప్లేస్ అదే. అయితే మనం ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడే. మనం తీసుకెళ్లాల్సిన వెహికల్ వచ్చేసి ఇదే ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. అయితే దీన్ని మనం ఇక్కడ ఇప్పుడు పికప్ చేసుకొని మనం మనోహరాబాద్ తీసుకెళ్ళాలి. అయితే దీన్ని వచ్చేసి మనం ఒక చైన్ మిషన్ ద్వారా మన వెహికల్లోకి లిఫ్ట్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ వెహికల్ వచ్చేసి ఒకసారి ట్రయల్ రన్ కోసం అని బయటికి వెళ్ళేసి వస్తామని చెప్తున్నారు. అందువల్ల మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాని చేసిన తర్వాత ట్రయల్ రన్ కోసం అని బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మన ఈ వెహికల్లోకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రయల్ రన్ కోసం అని బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత దాన్ని పికప్ని అవన్నీ చెక్ చేసుకుంటారు. తర్వాత తీసుకొచ్చి మన వెహికల్లో లిఫ్ట్ చేస్తున్నాము చైన్ మిషన్ ద్వారా పైకి లావట్టి. తర్వాత మన వెహికల్ కొద్దిగా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత మన వెహికల్ని వెనక్కి రానిచ్చేసి ఈ ఆటోని మన వెహికల్లో పికప్ చేసుకోవాలి. అయితే ఇలా వెహికల్ని ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒకరు పట్టుకున్నారు. తర్వాత మేము వెహికల్ ఎక్కించేసాము. ఎక్కించేసిన తర్వాత ఈ తాళ్ళు అన్నీ కట్టుకొని గట్టిగా రెడీ చేసుకున్నాను వెహికల్ని. అయితే ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇప్పుడు మనోహరాబాద్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు వచ్చేసి పెద్దంబర్పేట దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ నుంచి ఔటర్ రింగ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. అయితే ఇక్కడ నుంచి మనము మేడ్చల్ దగ్గరికి వెళ్ళి మేడ్చల్ దగ్గర నుంచి మనోహరాబాద్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్తున్నాము. అయితే మేడ్చల్ ఎగ్జిట్ దగ్గర నుంచి మనం కిందికి వెళ్ళిపోయి మనోహరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కంపెనీ లాగా ఉంది. ఆ కంపెనీలోకి వచ్చేసి మన వెహికల్ని డ్రాప్ చేయడానికి వచ్చాము. అయితే వెనకాల రివర్స్ వచ్చేసి వెహికల్ పెట్టేశాను నేను. అయితే మనకి ఇక్కడ స్టెప్స్ టైప్ ఉంది. అక్కడ నుంచి వెహికల్ని వాళ్ళు దింపేసుకుంటారంట. అయితే వెహికల్ని దింపేసేసి లోపల పెట్టేయమన్నారు. అయితే వాళ్ళు వచ్చేసి డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం షట్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనం వెహికల్ని దింపి లోపల పెట్టేసాము. ఇక్కడ నుంచి మనం రిటర్న్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాని మినీ ట్రక్ వ్లాగ్స్.